గత నెల క్రితం అయితే వరదల్లో అంతా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున ప్రభుత్వం ప్రతి ఒక్క వరద బాధితుడికి సాయం అందించాలి అని చెప్పేసి పరిహారం కూడా ప్రకటించింది. మీకు అందిందా ఏంటి? మాకు మామూలుగా ఈ మ్యాప్లో లేరని చెప్పేసి మాకు అందరికి మొత్తం ఈ లైన్ మొత్తం మామూలు రాయించారు. కేవలం మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్కి వెళ్ళండి. ఎవరైతే చివరి వ్యక్తి ఉన్నాడో ఆ చివరి వ్యక్తి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఉండి ఇప్పిస్తానని అంటున్నాడు. ఆ నమ్మకం ఉందంటారా మీకు? నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉండే పోరాడుతున్నాం సార్. ఇప్పుడు ఉందంటే ప్రభుత్వంలో మామూలుగా ఈ వరద బాధితులందరికీ మామూలు మంచి సహకారం చేసి మంచి ఆహారం పెట్టి మంచి ఇది చేసి ఆయన ఉండబట్టే విజయవాడ బతికింది సార్. ఆయన లేకపోతే మాత్రం విజయవాడ అదే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఉన్నట్టయితే మాత్రం ఎప్పుడో విజయవాడ కొట్టుకుపోయే మామూలుగా శవాలు తేలేవి. కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా ఆ బాబు గారు వచ్చిన కాడి నుంచి మామూలుగా విజయవాడ బతికుండడానికి కారణం ఆ బాబు గారు అండి. ప్రభుత్వం ఎలా ఉందంటారు? చూస్తున్నారు కదా, గత మాత్రం ప్రభుత్వం మామూలు ప్రభుత్వంగా అంత క్లారిటీగా చేసింది ప్రభుత్వం. అంత మంచి ప్రభుత్వం. ఈ పెన్షన్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన లేకపోతే మాత్రం ఈ విజయవాడ భూస్థాపం అయిపోయేదండి. అమ్మ, గతంలో 250 పెంచుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కాదనుకున్నాం. ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చింది. 1వ తారీఖే 3000 4000 చేసి 4000 రూపాయలు యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నాం అంటున్నారు. వస్తున్నాయి అమ్మ పెన్షన్? వస్తున్నాయా? ఎప్పుడు ఏ టైంకి వస్తున్నాయి? లేట్ అవుతుందా? లేట్ అవ్వట్లేదండి, ఇస్తున్నారు. ఈ రోజే లేట్ అయ్యింది. 1వ తారీఖే పడిపోతుంది. మొన్న వరదలప్పుడు సీఎం గారు చేసిన పనులు కానీ ఆయన ఈ పరిహారం అందించడం కానీ మంచిదేనంటావా? పరిహారం ఇవ్వడం మంచిదేనండి, చాలా మంచిది. గవర్నమెంట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లని లేకపోతే రోడ్లని ఇవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. బాగుందండి, అంతా బాగానే చేయగలడంటావా? బాగానే చేస్తారు చంద్రబాబు గారు. నమ్మకం ఉందా ఆయన మీద? ఉందండి. గతంలో ఎలా ఉండేది? గతంలో కొంచెం ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడమ్మా మీ సితారా సెంటర్ లో కూడా చాలా మంది మాదక ద్రవ్యాలని లేకపోతే కొంతమంది కుర్రాళ్ళు కూడా కొద్ది వ్యసనాలకు లాభపడి లేకపోతే చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. నిజమేనండి. ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు మార్పుగానే ఉంది, బాగానే ఉందండి. ఇంతకు ముందు మామూలుగా ఈ గంజాయి మామూలుగా ఈ లిక్విడ్లు తాగి మామూలుగా అల్లరి గట్రా ఎక్కువ ఉండేవి. ఎక్కడ అర్ధరాత్రి 9:30కే మామూలు సింగల్గా మనిషి కనిపిస్తే బ్లడ్ బ్యాచ్ తాలూకా ఆయన ఉన్న ఫీల్డ్లోనే అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫీల్డ్లోనే జరిగేవి అన్నీ. ఇప్పుడు నైట్ 9 కానీ 11 కానీ సరే మామూలు డ్యూటీకి వెళ్ళి వచ్చేయగలుగుతున్నాం. అంత కంట్రోల్. అలాంటి ఆర్డర్ కానీ పోలీసులు కానీ అన్నీ బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు నైట్ 12ంటికి వంట ఎంత చేసి వచ్చేస్తాను నేను సింగిల్గా. ఇప్పుడు ఏం లేదు. అప్పుడు అంటే భయపడేవారు. జోబులో డబ్బులు ఉంటాయి, లేకపోతే ఫోన్ ఉంటుంది. ఈ రాత్రిలో ఆటో ఎక్కితే బ్లేడ్ బ్యాచ్ ఆటో ఎక్కాలి, ఇవన్నీ ఎక్కాలి. వాళ్ళు ఎక్కడో ఏ మూలక తీసుకెళ్ళి కొట్టేస్తారన్న భయం ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఆ భయం లేదు మాకు. ఇప్పుడు గత 6 నెలల నుంచి ఏ భయం లేదు. వంటకి వెళ్తాను, ఏది చల్లపిల్ల కానీ నూజివీడి కానీ ఎక్కడైనా వంట చేసుకొని వచ్చేస్తాను సింగల్గా వచ్చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కొంత మనశ్శాంతిగా డ్యూటీలు చేసుకుంటున్నాం, మనశ్శాంతికి ఇంటికి రాగలుగుతున్నాం. అమ్మ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1వ తారీఖే యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇస్తున్న విధానం కానివ్వండి, అంటే ఈ వయసులో మీరు పనులు చేసుకోవాలన్నా లేకపోతే ఇబ్బంది పడతారు. సో మీలాంటి వాళ్ళ కోసం ఆయన 3000 4000 చేయడం అనేది ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, బాగానే ఉంది. పెన్షన్ వచ్చింది. ఇల్లు ములిగినా బాగానే ఇచ్చేసారు, అంతా బాగానే ఉందండి. లేదండి, బాగానే చేశారు. రాగానే బియ్యం అందించారు. కాకపోతే ములిగిన డబ్బులు కొంత రావాల్సినవి వస్తున్నాయి. ఆయన ఏమంటే చివరి వ్యక్తి వరకు కూడా మళ్ళీ సర్వే చేసి అయినా సరే లాస్ట్ వ్యక్తి వరకు కూడా అందించే బాధ్యత నాదే అంటున్నాడు. అలాగే అంటున్నారు చాలా మంది. మళ్ళీ రాసుకుంటారు, వచ్చి ఇస్తారని అంటున్నారు. అంతా బాగానే జరిగిందండి. బియ్యం ఇచ్చారు, ఎవరికి అందించాలో అందించారు, బాగానే చేశారండి. అది వచ్చారండి, వచ్చారు. అంత వ్యక్తి 74 ఏళ్ల వ్యక్తి ఆ వయసులో అట్లా తిరిగాడంటే అవును, ఇప్పుడు ప్రజల కోసం చేసే పని చేసే నాయకుడు అంటే బాగానే ఉంటారు. అమ్మ, ఎస్పెషల్లీ మీ ఇక్కడికి వచ్చేపాటికి వర్షాలు వస్తే చాలా దారుణంగా ఉంటుంది. సమస్య కాదు, దాదాపు కొన్నేళ్ల నుంచి సమస్య. మొన్న వరదలప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఆయన కళ్ళారా చూశాడు. ఎలా చేశాడంటారు? ఆయన చేసినట్టు ఇంకెవరు చేయలేదులేండి. ఇంకేమాట చెప్పడం కాకపోతే ఆయన బాగానే పెట్టాడు. భోజనం అందరికీ సమకూరించాడు. వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ అంతా బాగానే చేశాడు. పోన్లేండి, ఆయన చేపట్టి మంచి జరిగింది.
డబ్బులు ఇంటింటికి డబ్బులు బాగానే పడుతున్నాయి. పోయిన వాళ్ళకి ఇక్కడ జరగలా. లేకపోతే జ్వరాలు అంత పెద్ద విపత్తు, అంత పెద్ద నీళ్ళల్లో, వరద నీళ్ళల్లో మనం ఉన్నామంటే ఎన్నో ఇబ్బందులు వచ్చే పరిస్థితి. బాగా అలా జరగలేదండి. అంత ఇదేం కాదులేండి, బాగానే ఉంది. నీళ్ళు వచ్చినాయిలేండి, అన్నీ పోయినాయి సామాన్లు. ఆయన ఊబట్టి కొంచెం రిపేరింగ్ చేసుకున్నాం చెందాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాను, 3 సిలిండర్లు నేను చెప్పినట్టుగా అంటున్నాడు. అవి ఇస్తే మీకు తెలుసమ్మా, మీరు ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు, ఆ మహిళ ఇంటికి ప్రతిదీ కూడా అన్ని ఖర్చులు లెక్కేసుకునే వ్యక్తి. సో ఆ పథకం వస్తే బాగుంటుంది అంటారమ్మా? 3 సిలిండర్లు బాగుంటుందండి. అంటే మరి కొంత భారం తగ్గుద్ది కదా. అవును, 1200 రూపాయలు ఉంది. అవునండి, తగ్గిద్ది, భారం తగ్గిద్దిలేండి, ఏం కాదు, చక్కగానే అదేముండదు. సో ఆయన చేయగలుగుతాడు అన్ని. ఏంటి ఇంత చేసినాడు, చేయలేడా ఏంటి? ఆ నమ్మకం అంటే చాలా మంది వెంటనే అయిపోవాలంటున్నారు కదా, నిమిషాల మీద అయిపోవాలి. వెంటనే అయిపోతుంటది. మన జేబులో ఎంత తీయమా ఏంటి? ఆయనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఆయన ఎన్ని బాధ్యతల్లో ఆ సీట్లో కూర్చొని అంత కిరీటం పెట్టుకొని చేస్తున్నాడంటే మాట్లాడండి. ఇద్దరు పవన్ కళ్యాణ్ తను అదే మరి అదే అంటుంది. ఇది మన షర్ట్ నుంచి మన జేబులో తీసి అమ్మ ఇదిగో తీసుకెళ్ళి తెచ్చేసుకోవడానికి ఎంత మంది కోట్ల జనాభాకి అది ఎంత సమాధానం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ అయినా ఆయన మించింది ఎవరు లేరండి. అన్ని బాగానే చెప్తున్నాయండి, అన్ని బాగా. ఇక్కడ ప్రాణహాలం ఎవరికి ఏమి లేదు. ఏమండి 5 రూపాయలు అన్నం తీసేసాడంటే ఆయన ఏ మనిషి అండి? అక్కడే ఎంత గొప్పగా 5 రూపాయలు అన్నం కడుపు నిండి పెడితే ఇంకా ఎక్కువైపోతుంది. ఇది అవుతున్నారు కొంతమంది, అంత బాగా పెడితే అంతా చెప్పుకున్నారండి. నష్టమే లేదండి. మళ్ళీ ఏది ఇచ్చినా కూడా చాలు అనడు, అదే ఒక మొత్తం ఎక్కువైపోతే ఇంకా చాలు అంటారు. సో అలాంటి అన్నదానం చేయడం లేదా అన్నాన్ని పెట్టడం 5 రూపాయలకి, అది కూడా ఇన్ని ఖర్చు. 5 రూపాయలకి ఎవరు పెడతాడండి? హోటల్లో భోజనం 5 రూపాయలు రాదుగా మనిషికి, అంత బాగా పెడతాడు. 5 రూపాయలు పచ్చిమిరపలు వస్తున్నాయి కానీ భోజనం రావట్లేదు. ఆయన పెడతాడంటే గ్రేట్ అనమాట. అది చాలా మంచిది. లైఫ్ లాంగ్ ఉంచాలండి ఆ భోజనం, ఎవరు తీయకుండా చూసుకోండి. అదొకటి మేలు చేయండి. మాకని కాదు, వృక్ష తొక్కిన వాళ్ళు, ఫ్లాట్ మీద పడుకున్న వాళ్ళు, వాళ్ళైనా తినాలిగా. వాళ్ళైనా ఒక ముద్ద తినాలన్న వాళ్ళకి అసలు భోజనం దొరకట్లే కదండి. 100 రూపాయలు ఎవరు ఒక పొట్టకు రాట్లా, అదే 5 రూపాయలు కడుపు నిండిపోతుంది, రాత్రి దాకా దండుగా ఉంటుంది. అది ఉంచేటట్టుగా చూడండి అంతే. ఆయన బాగానే ఉన్నారు, 2 పరిపాలన బాగుందండి.